బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా టెంపుల్కి వచ్చినాము. సో ఓపెన్ ఉందో లేదో కూడా 12కి క్లోజ్ అని ఉంది వెబ్సైట్లో. బట్ దుర్గా నవరాత్రులు కాబట్టి మోస్ట్లీ ఉంటే విల్ బీ హ్యాపీ. లెట్స్ సీ. క్లోజే ఉంది అనుకుంటా, చూద్దాం. జై శ్రీరామ్. ఇది ఎస్సీ లోటస్ టెంపుల్, ఫెయిర్ ఫ్యాక్స్లో కొంచెం గట్టిగా ఫేమస్ టెంపుల్ ఇది. వెంకటేశ్వర స్వామిది. సో టెంపుల్ క్లోజ్ ఉంది, అందుకని మళ్ళీ బయట నుంచి మొక్కుకొని లెట్స్ గో టు షెనండోవా. సంపుతుంది చుట్టూ చెట్లు, గుడి. ఇది లోటస్, ఇట్లా లోటస్ లాగా వస్తుందంట, ప్లాన్లో ఉంది మరి. ఫుల్ లోటస్. దిస్ ఈస్ ద టెంపుల్ ప్లేస్. జై శ్రీరామ్. అదేంది పాస్ ఉందని కూడా చెక్ చేయట్లేదు సరదాగా. మనం అడిగింది కదా, చూపించిన. సో మనం షెనండోవాకి వచ్చినాం ఈరోజు. దిస్ ఇస్ షెనండోవా ఓవర్లుక్. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఐ థింక్ నేను రావడం ఇక్కడికి 5th టైం, మేబీ 5th or 6th టైం. బట్ ఎప్పుడు వచ్చినా మస్తు ఉంటుంది. లెట్ మీ షో యూ. మొత్తం గ్రీన్, ప్యూర్ గ్రీన్. అక్కడక్కడ ఆరెంజ్. ఇట్స్ బికాస్ ఆఫ్ ఫాల్ కలర్ స్టార్టెడ్. కను చూపు మేరలో ఎంత దూరం ఉందో అంత దూరం ఈ గ్రీన్ ఉంది. ఆకాశం కూడా. ఇది యాక్చువల్లీ జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇంకా మనం పైకి వెళ్తూ ఉంటే వెళ్ళొచ్చు. మేరీస్ రాక్ టన్నెల్ దాటినాం ఇప్పుడే. ఇది ఒకవేళ మీరు వర్జీనియాలో ఉంటే ప్లీజ్ కమ్ అండ్ విజిట్ షెనండోవా నేషనల్ ఫారెస్ట్. అండ్ ఒకరోజు క్యాంప్ సైట్ తీసుకోండి, బాగుంది. చూస్తే ఈ కొండ వచ్చినందుకు ఇక్కడ నీడ వస్తుంది, అక్కడ ఎండ వస్తుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మౌంటైన్స్. దట్స్ వై ఐ లైక్ మౌంటైన్స్. మీరు కూడా మీకు వీలుంటే వచ్చి క్యాంపింగ్ చేయండి. అట్లున్నాయి ఇక్కడ చింకలు బాగా వస్తున్నాయి. చింకలు చూడండి గైస్. అనవసరంగా దింపారు ఇక్కడ. అసలు బాగానే ఉన్నాయి. యాజ్ యూజువల్గా ఈ క్యాంప్ మ్యాప్ ఇచ్చారు. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఆరెంజ్ లైన్లో వెళ్తే వచ్చేస్తుంది మనకి. ఓకే. F200లోకి వెళ్ళాలి. కార్డెట్స్ F200 లోపుకి వెళ్ళాలి మనం. దిస్ ఇస్ ద క్యాంప్ సైట్ మ్యాప్. కుదిరితే చిన్నపాటి హైక్ ఏమైనా చేస్తాం, చూడాలి కదా. సో క్యాంప్ సైట్ చీకటిగా ఉండడం వల్ల మనకి అనిమల్స్ రావడం ఎక్కువవుతున్నాయి. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే 37 క్యాంప్ సైట్ బుక్ చేసుకోండి. అది కూడా బిగ్ మెడోస్లో. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ గాట్ ది ఐస్. ఐ విల్ గో అండ్ గెట్ ద వాటర్ అండ్ వీ నీడ్ టు సెట్ అప్ ద టెంట్. బిగ్ మెడోస్ 37 క్యాంపింగ్ సైట్ ఈస్ ద బ్లిస్ టు హ్యావ్, బికాస్ ఇట్ ఈస్ వెరీ కార్నర్ సైట్ అండ్ అనిమల్ వైల్డ్ లైఫ్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కింద పడుకుంటే ఇక్కడ ఈ తొర్రలో మంచిగా పడుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చీకటిగా ఉంది. అందుకనే మనం వచ్చే టైంకి 37 క్యాంపింగ్ సైట్లో ఉన్నారు. లైక్ ఈ జంతువులు ఉన్నాయి. అండ్ వర్షం పడింది కాబట్టి మొత్తం తడిగా ఉంది. సో దట్ మనం ఈరోజు టెంట్ వేస్తున్నాము. అది ఎలా వేయాలనేది అక్కడ మీకు అది చూపిస్తారు, దాంట్లో నుంచి చూసేయండి. నేను జస్ట్ వేస్తాను ఇప్పుడు, అది చూడండి. ఫస్ట్ దీంట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ పోల్స్ అంటారు వీటిని. ఈ పోల్స్ని సెట్ చేయాలి. అంటే లేపొచ్చు దాన్ని, ఏం కాదు, టెంట్ లేపొచ్చు. ఫస్ట్ టిప్ నెంబర్ 1, మీరు క్యాంప్ చేసుకునేటప్పుడు
డే లైట్ ఉన్నప్పుడే రావాలి. ఇంకోటి ఫ్రైడే రోజు అసలు రాకండి, ఎందుకంటే ఫుల్ జనం ఉంటారు. అంతమంది జనంలో అంటే మనమేమో మాస్ పాటలు పెట్టుకొని లేకపోతే మన వాళ్ళంతా లైక్ కొంచెం లౌడ్ ఉంటారు కాబట్టి వేరే కస్టమర్స్కి ఇబ్బంది కాకుండా మనం చూసుకునేవి చేసుకోవాలి, ఏం చేసుకున్నాం. అందుకని అది. అండ్ మోర్ ఓవర్ నాలుగు ప్యాంట్లు వేసుకొని రాకండి, షార్ట్లు వేసుకొని రండి, కొంచెం ఫ్రీ ఉంటుంది. చెట్లు ఉన్న దగ్గర అయితే షార్ట్లు వేసుకొని ప్యాంట్లు వేసుకొని రావచ్చు. ఇక్కడ దోమలు ఉంటే మాత్రం ఓడమస్ రాసుకోండి. ఇంకా టిప్స్ ఏమి ఉంటాయి, చూసి బుక్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ స్పాట్ నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఇక్కడ రావాలంటే బిగ్ మీడోస్లో 37 స్పాట్కి రండి. ఫస్ట్ నేను F200 బుక్ చేసిన, కానీ అక్కడ జనం ఉన్నారని ఇక్కడికి వచ్చేసినాం. ఓకే, సో ఈ క్లచ్లు ఉన్నాయి కదా, ఉంది ఇదే బెడ్, ఇదే ఇది లేస్తుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇది పైకి లేస్తుంది. ఇప్పుడు లేపుతా కదా, చూడు. ఫస్ట్ నా కోసమే, నా బర్త్డే కోసం కొన్నది ఇది. లేదు ఇది ఉదయ్ ఒకసారి వేసినట్టున్నాడు. మొత్తానికి క్యాంప్ సెట్ చేసినాము. దానిపైన ఒకటి సెట్ చేస్తే అయిపోతుంది. దానిపైన అది ఒకటి సెట్ చేస్తే మనకి 2 నైట్ సెట్ అయిపోతుంది. లోపల కూడా క్లీన్గానే ఉంది, సో మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద సెకండ్ టైం క్యాంప్ సెట్ చేయడము, అది యూఎస్లో. క్యాంపింగ్ ఈజ్ ఫన్. నెయిల్స్, ఈ నెయిల్స్ని ఈ పర్టికులర్ లేస్ తోటి ఆ పోల్స్ కట్టగలిగితే ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఎట్లా మనుషులు దాంట్లో దూరుతారు కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ నీడెడ్. సో యా, తోట. ఇప్పుడు దీనిపైన ఇది వేద్దాం. ఇది వేసినాం అనుకో, నైట్ వర్షం పడ్డా కూడా ఎఫెక్ట్ ఉండదు. అది యాక్చువల్లీ ఇది ఉంది, ఈ పోల్ ఉంది. నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ సెట్ చేయడానికి అనుకుంటాను, ఎందుకంటే ఒక షేప్ లాగా రావడానికి. చూద్దాం. అవునా అనుకుంటున్నా, లోపల నుంచి ఏమైనా పెట్టచ్చా, లోపల నుంచి పెట్టచ్చు అన్న ఫీల్లోనే ఉంది. కానీ ఇది ఎక్కడ పెట్టాలనేది ఐడియా రావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి, నెక్స్ట్ టైంకి విల్ సెటిల్ డౌన్. ఓకే, ఇది 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 ఇక్కడ పెట్టాలి. ఇది తెలుసు, నాకు తెలుసు. అది మీరు తయారు. మీకు టెంట్ లోపల యాక్చువల్లీ నేను ఎప్పుడు చూపించలేదు, అది చూపిస్తాను లైట్ ఉన్నప్పుడే. దాని బదులు ఇది వేసుకున్నా. నేను సంగతి ఏందో ఆ పాట నా మైండ్లో బాగా తిరుగుతుంది. ఒకసారి మీరు కూడా వినండి, బాగుంటుంది. చూస్తే చీకటి అయిపోయింది కదా, మొత్తం వైల్డ్ లైఫ్ అంతా మన దగ్గరకు వచ్చింది. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇలాంటప్పుడే మనకు మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. టు బి హానెస్ట్, ద ఫ్యామిలీ ఇట్ ఈస్ లుకింగ్ ద బేబీ అనుకుంటా. దట్ ఈస్ లైఫ్. యా, సో మొత్తానికి క్యాంప్ సెట్ చేసేసినాం. లైట్ పోయే లోపు మీకు ఒకసారి చూపిస్తాం. క్యాంప్ సెట్ చేసినాం, అక్కడ మంట కూడా తయారైపోతుంది. సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ తీసుకొచ్చినాం. నిన్న వండిన ఫుడ్డే ఉంది కదా, బిర్యానీ ఇంకా అది. సో దాన్నే వేడి చేసుకొని తినాలి. ఇప్పుడు ఇవన్నీ వంట చేయడం ఇదంతా మన వల్ల కాదు కాబట్టి వాటర్ బాటిల్స్, ల్యాంప్ సైట్లు తీసుకొచ్చినాం. ఇంకా నైట్ చిల్. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తారు, అందరం కలిసి చిల్ అవ్వాలి.